ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అయితే కొనసాగుతుంది. అయితే కాకినాడ వద్ద ఇది తీరం దాటే ఛాన్స్ ఉండడంతో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఒకవైపు స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. ప్రజలకి కూడా అన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు అధికారులు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీ అంతటా కూడా అన్ని జిల్లాల్లోనూ మోహరించారు అధికారులు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శివశంకర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శివశంకర్, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. విశ్రాంతిగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరిలోని 3 జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. ఇటు పక్కన కాకినాడ తీర ప్రాంతంలోనే మొందా తుఫాన్ అయితే తీరం దాటనున్న నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ కలెక్టర్ కు పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేశారు. ఫోన్ లో ఆ పరిస్థితిని, సిచ్యువేషన్ ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ షణ్మోహన్ తోటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఎవరైతే నారాయణ ఉన్నారో నారాయణ కూడా మరికొద్ది సేపట్లోనే మీడియా బ్రీఫింగ్ ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనిలో మోందా తుఫాన్కి నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణతేజ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. అయితే అసలు ఏ విధంగా తుఫాను ప్రభావం ఉండబోతుంది, ఏ ఏరియాల్లో ఎక్కువగా ఈ తుఫాను ప్రభావితం ఉంటుందని కూడా పూర్తిగా అయితే మీడియా బ్రీఫింగ్ అయితే మరికొద్ది సేపట్లో ఇవ్వనున్నారు. 11 గంటల సమయంలో అయితే ఈ మీడియా బ్రీఫింగ్ కి సంబంధించిన ఒక వీడియో కాన్ఫరెన్స్, వీడియో ప్రజెంటేషన్ అయితే జరగబోతుంది. అయితే ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారు. వేట నిషేధాన్ని విధించడంతో పాటు కాకినాడ పోర్టులో అయితే ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 5 రోజుల పాటు ఈ నెల 31 వరకు కూడా పాఠశాలలకు పూర్తిగా సెలవునైతే ప్రకటించారు. పాఠశాలతో పాటు కళాశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ ఏవి కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదంటూ కూడా ఆయన ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్కల కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. వేట నిషేధం విధించడంతో పాటు ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటు పునరావాస కేంద్రాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలంటూ కూడా అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 3 జిల్లాల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు పూర్తి స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ విద్యుత్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ, అలాగే విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ఇప్పటికే ఏదైతే ఎక్కువ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వీటన్నిటిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే వరదలో ఏదైతే ఎక్కువ భారీ వర్షాల నేపథ్యంలో మినిమం 20 సెంటీమీటర్ల వర్షం అయితే మినిమం గా నమోదవుతుంది. అంతకు మించి వర్షాలు కురుస్తాయి కాబట్టి లోతట్టు ప్రాంత వర్షాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లా కావచ్చు వర్షాలు ఇప్పటికే స్టార్ట్ అయిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజల సహకారం కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ ని పూర్తిగా క్లోజ్ చేశారు అధికారులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రజలు అవసరమైతే తప్ప మామూలుగా బయటికి రావద్దంటూ కూడా ఉత్తున్న రోడ్డు మీద తిరగద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మోందా తుఫాన్ నేపథ్యం ప్రభావం ఎక్కువగా కాకినాడ జిల్లాలో ఉంటుంది కాబట్టి కాకినాడకి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి అలర్ట్ గా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కాకినాడ హెడ్ క్వార్టర్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కోనసీమ కూడా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడే విధంగా అయితే ఇప్పటికీ అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఏపీని తుఫాను వణికిస్తుంది. రేపు రాత్రికి గానీ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నాయి. అక్కడ కూడా ప్రజలకు అన్ని జాగ్రత్తలపైన కూడా సూచిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా అంతటా కూడా, యంత్రాంగం అంతటా కూడా అప్రమత్తంగా ఉంది. అయితే విజయనగరం వద్ద ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ మా ప్రతినిధి శివశంకర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శివశంకర్, విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు తుఫాను నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రాధిక, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మంతా తుఫాను యొక్క ప్రభావం విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచే ఈ ప్రభావం కనిపిస్తా ఉంది. చల్లని ఈదురుగాలు కావచ్చు. ఒకవైపు సుమారు ఇప్పటికే
గంట పాటు ఏకదాటిగా కూడా వర్షం కురిసింది. ప్రజలు కూడా ముఖ్యంగా ఎందుకంటే కార్తీక మాసం కావడం శివాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ మరోవైపు మనం చూసుకుంటే 26, 27, 28 ఈ 3 తేదీల్లో కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్లు ఓపెన్ చేయొద్దని అయితే గట్టిగానే హెచ్చరిక చేయాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వం సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ప్రైవేటు విద్యాలయాలు విద్యా సంస్థలు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈదురుగాలు ఎక్కువగా వీస్తాయని ఇప్పటికే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే గట్టిగానే చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఇద్దరు కూడా ఈ రోజు ఉదయాన్నే సుమారు 6 గంటల సమయంలోనే భోగాపురం, పోస్పాట్రేగ మండలాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు సందర్శించి అక్కడ మత్స్యకారులు కూడా అలర్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా వెళ్ళినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే వారికి చెప్పడం కూడా జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు ఎంత పంట నష్టాన్ని తీవ్రంగా దెబ్బతీసాయో మనం చూసాం. ఎందుకంటే ఒక మన్యం జిల్లాలోనే 1000 ఎకరాలు సుమారు అరటి పంట నష్టపోయాం. అదేవిధంగా వరి, మొక్కజొన్న పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి. కొంతమంది పునరావాస కేంద్రాలు నష్టపోయారు, కొంతమంది మట్టి గోడలు కూలిపోయి, కొంతమంది గాయాలు పడినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న చర్యలు అధికారులు చేపడుతున్నారు. మరోవైపు అటు నాగావళి నది కావచ్చు, చంపావతి, వేగావతి నదులు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా చర్యలు చేపడుతున్నారు. వీలైతే పునరావాస కేంద్రాలకు వరదల్ని తరలించడానికి అధికారులు అయితే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు విజయనగరం జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మొత్తం పరిస్థితి కూడా జిల్లా కలెక్టర్ అయితే సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే రీసెంట్ గా కురిసిన వర్షాలు కావచ్చు, గతంలో వచ్చినటువంటి తిత్లీ తుఫాను కావచ్చు, హుదూ తుఫాను కావచ్చు, ఇటువంటి తుఫాన్లు ఎంత ప్రభావం చూపాయో దాని దగ్గరలో మెంతా తుఫాను కూడా ప్రభావం చూపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా కొంత ఎఫెక్ట్ చేయనప్పుడు కూడా విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అటు కొత్తవలస నుంచి ఇటు మనకి చీపురుపల్లి, రాజాం వరకు. సో ఈ 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే హెవీ రైన్స్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు ఇటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్. రైట్, ఏపీకి మోందా తుఫాను గండం పొంచి ఉండడంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపైన ఎక్కువగా ఉండనుంది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఇంకా కొనసాగుతుంది. ఇది తుఫానుగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. రేపు రాత్రికి కానీ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కాకినాడకి 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే రేపు ఎస్పెషల్లీ మంగళవారం దాదాపు 12 గంటల పాటు కూడా ఈ తుఫాను తీవ్రత కొనసాగుతుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ప్రజలకు కూడా జాగ్రత్తకు సంబంధించి అన్ని సూచనలు చేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది.